పరిపాలన పరంగా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా తెలంగాణ, లేకుంటే రేవంత్ రెడ్డి వచ్చాక బాగుందా? ఇది $1 బిలియన్ క్వశ్చన్. కేసీఆర్ గారి దగ్గర ఎట్లా ఉందంటే మొత్తం ధ్వంసం చేసి 7 లక్షల అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని పెట్టిండు. 7 లక్షల కోట్లు వాళ్ళ ఫ్యామిలీకే దానికంటే సగం ఉన్నాయి. అంత అప్పు చేస్తే మీరు కూడా చేస్తారు. అప్పుడు అంత మంచిగా కనిపించాలని ఆయన అట్లా అప్పు చేసిండు. ఇప్పుడు ఈయన వచ్చే వరకు ఈయనకు తీర్చే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఈయన చేయలేడు, ఎవరు చేయలేడు దేశంలో. చిత్రగుప్తుని తీసుకొచ్చినా ఫెయిల్ అయిపోతాడు. ఇప్పుడు ₹1 లేదు. నెక్స్ట్ మంత్ శాలరీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డౌట్ఫుల్. కరెంటు కట్ అవుతుందంటే ఆయన చేసిన విధ్వంసం ఇప్పుడు మనము రిజల్ట్ చూస్తూ ఉన్నాం. అలా చూసుకుంటే డెఫినెట్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ బెటర్ దాన్ కేసీఆర్, సబ్జెక్ట్ టు ఈ కరెక్షన్. ఆ ధ్వంసము చేయకపోతే బాగుంటుంది ఇప్పుడు. అది సరే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేసి 7 లక్షల కోట్ల అప్పు అయ్యింది అనేసి అంటున్నారు కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఈ ఫ్రీ బస్సు ఇవన్నీ ఎందుకు పెట్టినట్టు, ఇట్లాంటి ఉచిత హామీలు ఎందుకు ఇవ్వాలి? ఇంకా అనేది పెరుగుతుంది కదా, సో చేసేది కదా. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ మీరు అడిగారు. ఈ ఉచితాలు ఇస్తే ప్రపంచంలో ఏ కంట్రీ కూడా బాగుపడలేదు. ఎకనామికల్గా చూసుకుంటే వెనిజులా చూసుకోండి. వెనిజులా పెట్రోలియం రిచ్ కంట్రీ. ఏం చేశాడు? ప్రతిదీ ఉచితం ఇచ్చేశాడు. ప్రతిదానికి గవర్నమెంట్ నౌకరీ, బస్సు ఫ్రీ, పెట్రోల్ రూపాయికి ఫుల్ నింపుకోవచ్చు, అన్నీ ఫ్రీ 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 చేసేసి ఇప్పుడు వెనిజులా రోడ్డు మీదకి వచ్చి హిస్టరీలో ఏ కంట్రీ బాగుపడలేదు. అన్ని ఉచితాలు ఇచ్చి. రష్యా పరిస్థితి చూడండి. రష్యా డౌన్ఫాల్ ఎందుకైంది? అప్పుడు ఉచితాలు ఇచ్చి గవర్నమెంట్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. ప్రైవేటైజేషన్ చేసినాక రష్యా బాగుపడింది. చైనా మావో సెట్టంగ్ అప్పుడు 1947 ఎంత అరాచకం అయిపోయింది. అప్పుడు అది అడుక్కునే తినేటోళ్ళు. డెంగ్ జియాపింగ్ 1975లో వచ్చి లిబరలైజేషన్ చేశాడు. ఎప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడైతే 1991లో చేశారో 1975లో చైనాలో షాన్జెన్ అనే చోటు నుంచి డెంగ్ జియాపింగ్ స్టార్ట్ చేసినాక చైనా చూడండి, మీ చేతిలో ఉన్న ఐటమ్ కూడా చైనాదే ఉంటుంది. అప్పుడు ఉచితాలు ఏమి ఇవ్వరు చైనాలో. పని చేయాలి, సంపాదించుకోవాలి. ఉచితాలు ఇస్తుంది అంటే మీకు ఓట్లు వస్తాయి కానీ కంట్రీ పోతుంది. అండ్ అట్ ద కాస్ట్ ఆఫ్ కంట్రీ యూఆర్ గివింగ్ ఉచితం. ₹1 ఉచితం చాలా అన్యాయం. ఈ అన్ని ఉచితాల్లో బస్సు ఒకటి బాగానే అనిపిస్తుంది. బస్ ఈజ్ బెటర్ దెన్ ఆల్ ఉచితాలు. ఎందుకంటే దీంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, కలర్, రీజన్, రిలీజన్ అందరికి వర్తిస్తుంది. ఇది ఆ ఉచితాలేమో కొన్ని సెగ్మెంట్లకు ఉచితం. ఇది అందరికీ ఇలాంటి డెమోక్రటిక్ ఉచితం. బస్సు ఒకటి తప్పితే అన్ని వేస్ట్ ఉచితాలు. ఎందుకు ఇట్లా ఫ్రీ ఉచితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఏమంటారు? మీరు నేను కాంటాక్ట్ చేస్తాం, నేను ఉచితం ఇస్తామంటా, నువ్వు ఇయర్ అంటారు, నేను గెలుస్తా, మీరు ఓడిపోతారు. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ చెప్తా నేను, హిస్టారికల్ సొల్యూషన్. ఎవ్రీ కంట్రీ మీకు బడ్జెట్ మీద 5%, 10%, 15% దానికంటే ఎక్కువ ఉచితం ఎవ్వడు అనౌన్స్ చేయొద్దు అనేది రూల్ పెట్టాలి. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇది అప్పటి నుంచే మన ఫ్రేమర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ముందు అనుకున్నారు, కానీ ఇంత బరి తగ్గిస్తారు అనుకోలేదు. ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? తమిళనాడు నుంచి స్టార్ట్ అయింది. మేడం నుంచి టీవీ ఇవ్వడం, అది ఇవ్వడం. ఉచితాలకి నా ఉద్దేశంలో మన స్టేట్ బడ్జెట్ 3 lakhs ఉంటుంది. 10% కంటే పోవద్దు అని పెడితే 30,000 ఉంటుంది. బస్ మొత్తం ఇచ్చేస్తున్నారు 50% వరకు. నో కంట్రీ కెన్ సస్టైన్, సర్వైవ్ అండ్ డెవలప్ విత్ దిస్ ఉచితాలు. అంటే ఫ్రీ ఉచితాలు ఇవ్వకూడదని చెప్పేసి ఇంతకుముందుకు మన సెంట్రల్ కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు ఆ విధంగా ఇస్తున్నారు, జనాల్ని ఎందుకు ఈ విధంగా సోమరిపోతులను చేస్తున్నారు అని చెప్పేసి కూడా గట్టిగా రియాక్ట్ అయింది. వార్నింగ్ లా కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే ఈ విధంగానే ప్రజల్ని ఇంకా సోమరిపోతులను చేస్తూ ఉన్నారు. అంటే కోర్టు ఇచ్చినా సరే వీళ్ళని లెక్క చేయట్లేదా ఏంటి అసలు? సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు చెప్పలే. కోర్టు చెప్పినా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళకంటే ఒక అడుగు ముందుకేసుకున్నది. ఫ్రీ బీస్ వద్దు అని మోదీ గారు అనుకున్నా ఉన్న 140 crores 80 crores ప్రజలకు ఉచిత బియ్యం పోతుంది తెలుసా మీకు? అవుట్ ఆఫ్ 140 crores 80 crores పీపుల్ ఆర్ గెటింగ్ పీడిఎస్ రేషన్ అవుట్లెట్స్. ఇది ఎంత అన్యాయం అండి ఇది. అంటే 80 కోట్ల మంది ఆ పరిస్థితులు ఉన్నారా? దీనికి సరిగ్గా మీరు ఆధార్ కార్డుతో, పాన్ కార్డుతో వాళ్ళ పేమెంట్ పారామీటర్స్లో పోతే ఒక 10 కోట్లు కూడా మిగిలరు. అది 80 crores ఇస్ అన్డిజైరబుల్. కోర్టు ఊరికే చెప్పగలదు, కానీ కోర్ట్ కెనాట్ స్టాప్ ఇట్ అన్లెస్ అదర్వైజ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వస్తే ఈ బడ్జెట్ ప్రకారం ఇంత పర్సంటేజ్తో మనం దాటము ఉచితాలు అంటే దేశము దేదీప్యమానం అయిపోయి సింగపూర్ అయిపోతుంది. సింగపూర్లో ఏం ఉచితం లేదు. అది మలేషియాలో ఏం ఉచితం లేదు. అది